హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఫైనల్ డే ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు 6th వీక్ ఓటింగ్ అనాలిసిస్ ఈ వీడియోలో చూద్దాం. ఈ వీక్ చాలా షాకింగ్ ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది. మనం ఊహించని వ్యక్తులు బయటకు వెళ్ళబోతున్నారు. వాళ్ళు ఎవరనేది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓటింగ్లో ఫస్ట్ ప్లేస్లో యాజ్ యూజువల్ తనుజ గారే ఉన్నారు. తనుజ గారి గేమ్ ఇంప్రూవ్ అయింది. ఆవిడ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఆవిడ మాట్లాడుతున్నారు. నాన్న అనేవి బాండింగ్స్తో పాటు అవేం ఆపకుండా గేమ్ కూడా ఇంప్రూవ్ అయింది. కొంచెం కళ్యాణ్ గారితో కొంచెం క్లోజ్గా ఉంటున్నారు. సాటర్డే ఎపిసోడ్ కూడా షూటింగ్ అయిపోయింది. దానికి రిలేటెడ్ నాగార్జున గారు కూడా అడిగారంట దీని గురించి. సో తనుజ గారు అయితే యాజ్ పర్ నౌ తను సేఫ్గానే ఉంది. సెకండ్ ప్లేస్లో సుమన్ శెట్టి గారు ఉన్నారు. తను ఈ వీక్ కెప్టెన్ కూడా అయ్యాడు. ఆయనకి ఓటింగ్ బీభత్సంగా పడుతుంది. సుమన్ శెట్టి గారు ఈ వీక్ చాలా ఇంప్రూవ్ అయ్యారు, కనిపిస్తున్నారు, ఆడుతున్నారు, సైలెంట్గా ఉంటున్నారు. గేమ్స్ లేని టైంలో ఎలా ఉండాలో, నార్మల్ పర్సన్ ఎలా ఉంటారో అలాగే ఉంటున్నారు సుమన్ శెట్టి గారు. సో సుమన్ శెట్టి గారు కూడా ఈ వీక్ సేఫ్ జోన్లోనే ఉన్నారు. ఇంకా మిగతా నలుగురు డేంజర్ జోన్లో ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారని తీసి పక్కన పెడితే వాళ్ళ నలుగురికి ఓటింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ డిఫరెన్సే ఉంది ఒక్కొక్కరికి మధ్యలో. థర్డ్ ప్లేస్లో డెమాన్ పవన్ ఉన్నాడు. తను రీతుకి మధ్యలో ఒక వీడియో వేసాడంట నాగార్జున గారు. అది కూడా సాటర్డే ఎపిసోడ్లో సంథింగ్ వాళ్ళ బ్రేక్ అయింది, దాని గురించి, లవ్ గురించి. అటు ఆయేషా ఖాన్ వాళ్ళతో మాట్లాడాడు, రమ్య కళ్యాణ్తో మాట్లాడారని ఒక వీడియో వేసి చూపించారంట నాగార్జున గారు. తర్వాత దివ్య గారు ఉన్నారు ఫోర్త్ ప్లేస్లో. తను కూడా కంప్లీట్ డేంజర్ జోన్లోనే ఉంది. ఇక చివరి ప్లేసెస్లో భరణి గారు అండ్ రాము గారు ఉన్నారు. కుటుంబం అంటూ వాళ్ళకి వీళ్ళకి హెల్ప్ చేసి భరణి గారు తన గేమ్ని తను బయట పెట్టుకోకుండా ఇప్పుడు ఫైనల్గా డేంజర్ జోన్లోనే ఉన్నారు. ఏకంగా ఆయన చివరి నుంచి 2వ ప్లేస్లో ఓటింగ్లో ఉన్నారు. ఏ నిమిషాన ఆయనకి చివరి ఓటింగ్లో అటు ఇటు ఈక్వల్ ఉన్నా కూడా భరణి గారు వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. లాస్ట్ ప్లేస్లో రాము గారు ఉన్నారు. భరణి గారికి, రాము గారికి ఆల్మోస్ట్ ఈక్వల్ ఓటింగే ఉంది. వాళ్ళల్లో ఎవరు వెళ్ళిపోతారనేది ఇంకా బిగ్ బాస్ డిసైడ్ చేస్తారు. ఆల్మోస్ట్ ఓటింగే బయటకు వెళ్తారు వీళ్ళు. అయితే భరణి గారు వెళ్ళిపోతే హౌస్ మొత్తం షాక్ అవుతుంది. బాండింగ్స్ పెట్టుకుంటే భరణి గారే బయటకు వెళ్ళిపోయారు. సో బాండింగ్స్ పెట్టుకోకూడదని గేమ్ ఫైర్ మీద ఆడే అవకాశం అయితే ఉంది. ఫైనల్గా ఎలిమినేషన్ అనేది భరణి గారికి, రాము గారికి మధ్యలోనే ఉండబోతుంది. ఎవరు వెళ్ళిపోయినా అది షాకింగ్ ఎలిమినేషనే. సో రేపు మార్నింగ్ కానీ రేపు ఆఫ్టర్నూన్ కానీ నేను ఎవరు ఎలిమినేట్ అయిపోయారు అనేది నేను కొత్త వీడియో అప్డేట్ చేస్తాను. సో ఇది ఫైనల్ డే ఓటింగ్ రిజల్ట్స్. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.